హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన పక్కన కూర్చున్న యష్ని షాక్లోనే చూసింది మను. ఇదంతా నిజమే కదా, నా కల కాదుగా అంది నవ్వుతూ ఉన్న యష్ని చూసి మను. నో అంటూ అలానే చూస్తున్న వాళ్ళని చూశాడు సూర్య. సూర్య అటు చూడడంతో వాళ్ళు ఉన్నారని అప్పుడు గుర్తొచ్చి టక్కున తన కాళ్ళని తీసుకుంది సిరి. ఈవినింగ్గా వాళ్ళ నలుగురు విష్ణు రమ్యల మధ్యలో చిన్న కేక్ సెలబ్రేషన్స్ చేయించాడు యష్. పిక్స్ అన్ని ఇంట్లో వాళ్ళకి సెండ్ చేసి సూర్యని చూశాడు యష్. డిన్నర్ చేశాక విష్ణు వాళ్ళు వెళ్ళిపోవడంతో లగేజ్లో ఇండియా నుంచి నీరజ అంజలి ఇచ్చిన స్వీట్లు హాట్లు అన్నీ మను అందిస్తుంటే కిచెన్లో సర్దింది సిరి. నేను హైదరాబాద్లో కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్న యష్. ఆల్రెడీ బిల్డింగ్ కూడా ఓకే చేసేసా. ఇండియా వెళ్ళాక నువ్వు ఒకసారి చెక్ చేసి లోపల ఇంటీరియర్ అంతా చేంజ్ చేయాలి అన్నాడు సూర్య. ముగ్గురు షాక్గా సూర్యని చూస్తే ఇప్పుడెందుకురా అన్నాడు యష్. నేను నెక్స్ట్ ఇయర్ ఇండియా వచ్చేయాలనుకుంటున్నా అని చెప్పి సిరిని చూశాడు సూర్య. అది తన కోసమే అని అర్థమైన సిరి ప్రేమగా సూర్యని చూడడంతో ఎన్ని రోజులు ఇలా, అందుకే ఈ 1 ఇయర్ నువ్వు చూసుకో అన్నాడు సూర్య. అంత మనీ మన దగ్గర లేదు కదరా అన్నాడు యష్. 30% మను ఫాదర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు యష్. అండ్ మన హౌస్ పేపర్స్పై లోన్ చూడు. నా ఫ్రెండ్కి అందరూ తెలిసిన వాళ్ళే. ముందుగా అతనికి కమిషన్ కూడా ఇచ్చేసాం. సో మనకేం కావాలన్నా చేసి పెడతాడు అన్నాడు సూర్య. బట్ ఆ మనీ అంటున్న యష్ని చూసి ఇండియా వెళ్ళాక నా సేవింగ్స్ అకౌంట్ని రూపీస్లోకి చేంజ్ చేయి, ఎంత అవుతుందో చూద్దాం అన్నాడు సూర్య. నేనంత కానిదాన్ని అయిపోయానా అంది సిరి. నీకేమైందే అని యష్ అంటే సిరి అన్నాడు సూర్య. నాతో మాట్లాడకు సూర్య నువ్వు అని కోపంగా చెప్పి యష్ నాన్న కూడా హౌస్ పేపర్స్ ఇస్తాడు. ఇండియా వెళ్ళాక రెండు కలిపి లోన్ ట్రై చేయి, ఎక్కువ అమౌంట్ వస్తుంది. అండ్ లాకర్లో నా గోల్డ్ ఉంది అంది సిరి. నాది కూడా యష్, ఏదైనా మన కోసమే కదా, రేపు బాగుంటే అంతకు మించినవి తీసుకోవచ్చు కదా అంది మను. మనం అనుకున్నట్లు వాళ్ళు అనుకోరులే మను అంటూ కోపంగా సూర్యని చూసి వెళుతున్న సిరిని చూసి ముందు లోన్ చూద్దాం మను అని, ఇక మీరు రెస్ట్ తీసుకోండి అని తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసిన సూర్యని షాక్గా చూసి ఇదేంటిరా, వీళ్ళు ఒకే రూమ్లో ఉన్నారు, అది కూడా లాక్ చేసుకున్నారు అంది మను టెన్షన్గా గోర్లు కొరికేసుకుంటూ. నా బుర్రంతా సూర్య ఆలోచనలకి హీట్ అయ్యింది. వాళ్ళకి వాళ్ళ లిమిట్స్ తెలుసులే, నువ్వు పద అంటూ మనుని రూమ్కి తీసుకెళ్లాడు యష్. డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా మౌనంగా కళ్ళు మూసుకొని బెడ్పై ఉన్న సిరిని చూసి నవ్వుతూ హక్ చేసుకున్నాడు సూర్య. సూర్యని దూరం జరపలేదు, అలాగని హక్ కూడా చేసుకోకుండా అలానే ఉండిపోయింది సిరి. ఏయ్, ఎందుకే అంత కోపం అన్నాడు సూర్య సిరిపైకి చేరుతూ. అయినా మౌనంగా ఉన్న సిరిని చూసి సీరియస్లీ మాట్లాడతావా లేదా ఇలానే ఉంటావా అన్నాడు. అయినా నో ఆన్సర్ సిరి నుంచి. ఈరోజు నేను చాలా ప్లాన్ చేశానే, వాళ్ళు రావడంతో అన్నీ క్యాన్సిల్ చేసి మూసుకొని ఉన్నా. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావనుకో, కొడుతా చెప్తున్నా అంటూ సీరియస్గా చెప్పాడు సూర్య సిరిని చూసి. నేను కోప్పడాలిరా నిన్ను, కానీ నువ్వే కోప్పడతావు పో అంటూ విసురుగా సూర్యని తోసి ఇంకోవైపుకి తిరిగింది సిరి. కనిపిస్తున్న సిరి వీపుపై పెదవులు నిలిపి వెనక నుంచి హక్ చేసుకుంటూ, ఓయ్ డ్రింక్ చేయాలని ఉందే, ఇప్పటికే 3 days అయ్యింది అన్నాడు సూర్య. టాపిక్ మార్చకు అంది వెనక్కి తిరగకుండానే సిరి. అరే, ఫస్ట్ ట్రై చేసి అమౌంట్ చెక్ చేసుకొని చాలకపోతే నేనే తీసుకుంటా సరేనా, ఏదైనా మనదే మనకే ఓకేనా అన్నాడు సూర్య సిరిని కన్విన్స్ చేస్తూ. నిజంగానా అంది సిరి సూర్య వంక తిరిగి. అరే నిజంగా చెప్తున్నానే, కోపంలో నాకు మించిపోతున్నావుగా అన్నాడు సూర్య కోపంతో సిరి గెడ్డం కొరికేస్తూ.
సూర్య కోపం సిరి గెడ్డంపై ఘాటుపడడంతో నొప్పికి సూర్య అంటూ గారాలు పోతున్న సిరిని చూసి ప్లీజే డ్రింక్ చేస్తాను అన్నాడు సూర్య. ఎందుకు సూర్య అంటూ చెంపపై చేయి వేసింది సిరి. నిజం చెప్పనా, నిన్నిలా చూశాక 30 థాట్స్ వస్తున్నాయే దెయ్యం. అందులో ఈరోజు అఫిషియల్గా నా వైఫ్ అయిపోయావు. ఆ హ్యాపీనెస్ ఓ పక్క, ఇక నెక్స్ట్ జరిగేది అంటున్న సూర్యని గుర్రుగా చూసింది సిరి. అలా చూడకే, నాకు తెలుసు నీకు టైం కావాలని. అందుకే ఈరోజు మైండ్ని డైవర్ట్ చేయడానికి కొంచెం తీసుకుంటా అంటూ చిన్నగా సిరిపై చేరిపోయాడు సూర్య. తన పైకి చేరిన సూర్య తలపై చేయి వేసి నేను చెప్పానా టైం కావాలని అడిగింది సిరి సూర్య తల నిమురుతూ. సూర్య చిన్నగా నవ్వుతూ నా కోసం ఇలా మాట్లాడుతున్నావు కానీ నీ గురించి నాకు తెలుసే అంటున్న సూర్యని కోపంగా కిందకు తోసి అయితే తాగేడువు అంటూ టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళిపోయింది సిరి. దీనికి ఊరికే కోపం వస్తుంది, నేనేమో గట్టిగా కోపడలేను అనుకుంటూ 2 ఏళ్లగా డైలీ అలవాటైన డ్రింక్ కోసం మనసు లాగుతుంటే బాల్కనీలో సెట్ చేసుకున్నాడు సూర్య. ఈరోజు ఏ బాధ లేదు తనకు. సిరి పూర్తిగా తన సొంతం అయిపోయింది. తన నుంచి దూరం అవ్వలేదు ఎప్పటికీ అన్న సంతోషంతో తాగుతున్న సూర్యని నైట్ డ్రెస్లో వచ్చి కోపంగా చూసి యష్ వాళ్ళ తలుపు బాధేసింది సిరి. మనుని ఉడికించి తిట్టించుకొని బిజీగా ఉన్న యష్ మాత్రం ఆ సౌండ్ పట్టనట్లు తన పనిలో తను ఉంటే రెండోసారి ఇంకా కోపంగా తలుపు తడుతున్న సిరిని చూసి పిచ్చే నీకు, ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు సూర్య. ఇప్పుడు నిద్రపోకపోతే కొంపలు మునిగిపోవు, నా కోసమే కదా అంత దూరం నుంచి వచ్చింది అంటూ మళ్ళీ తట్టడానికి వెళ్తున్న సిరిని వెనుక నుంచి ఒక చేత్తో లిఫ్ట్ చేసి వాళ్ళు నిద్రపోతున్నారని నీకు తెలుసా అంటూ బాల్కనీలో వదిలి అందరూ నా అంత మంచోళ్ళు ఉండరు అంటూ సూర్య అనడంతో అప్పుడు బుర్ర వెలిగిన సిరి తనని తనే తిట్టుకుంటూ స్లోగా పడుతున్న స్నోని చూస్తూ కూర్చుంది. సూర్య మాత్రం చిన్నగా వైన్ సిప్ చేస్తూ సిరిని చూస్తూ కాలం గడుపుతుంటే కొంచెం సేపు తర్వాత వచ్చిన యష్ సూర్య చేతిలో గ్లాస్ తీసుకొని ఒక్కసారిగా తాగేసి సూర్య చేతిలో కొట్టించుకున్నాడు. సరిపోయారిద్దరు అంటూ విసురుగా మనుని చూసి హాల్లోకి వెళ్ళింది సిరి. సారీ బేబీ, డిస్టర్బ్ చేశా కదా అంది సిరి చిన్నగా. నోర్ముయ్, అలాంటిది ఏం లేదులే అంది. కానీ మను మెడపై బైట్స్ కనిపిస్తుంటే తనని తనే తిట్టుకుంది సిరి వాళ్ళని డిస్టర్బ్ చేసినందుకు. సూర్య చేతి తిట్టించుకొని వైన్ వద్దనుకొని బీర్తో సిరి పక్కన కూర్చున్నాడు సూర్య. అంత బాగుంటుందేంటిరా, బాటిల్లు తాగుతారు అంది సూర్యని కూడా తిడుతూ సిరి. ఒకసారి ట్రై చెయ్యి అని యష్ సిరికి కన్ను కొడితే యష్ భుజంపై ఒకటేసి అవే నేర్పించు అని సూర్య కోపంగా రావడంతో కోపంగా సూర్య చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని ఫాస్ట్గా తాగేసింది సిరి. ముగ్గురు క్షణాల్లో జరిగిన దానికి షాక్ అయితే ఛీ ఇదేంటిరా గొంతు మంట చేదుగా ఉంది అంటూ యష్ చేతిలోని కూడా పెరుక్కుంది సిరి. ఏయ్ అది నాదే అంటూ లాక్కుంటున్న యష్ని కోపంగా చూసి వదలరా అంటూ గ్లాస్ పై ఉన్న యష్ చేయి కొరుకుతూ సిరిని ఆపడానికి వెళ్ళాడు సూర్య. అప్పటికే వద్దంటున్న మనుని ఫ్లోర్ పైకి తోసి సూర్యని యష్ పైకి తోసి సక్సెస్ఫుల్గా గ్లాస్ ఖాళీ చేసింది సిరి. యష్తో పాటు మను మీద పడబోయి సూర్య టీపై సపోర్ట్తో ఫ్లోర్ పైకి పడితే ఎలా పడ్డాడో అర్థం కాని యష్ పాత్రం మనుపై పడి చచ్చా అని మను చేత అరిపించి ఆమెపై వాలిపోయాడు. వాళ్ళిద్దరినీ వెక్కిలిగా నవ్వుతూ చూసి ఎంజాయ్ అంటూ లేస్తున్న సిరి మత్తు వలన తల తిరగడంతో ఒక్కసారిగా యష్ పై పడుతూ సూర్య పట్టుకోవడంతో నిలబడి థ్యాంక్స్ అంటూ సూర్యని మళ్ళీ ఫ్లోర్ పైకి తోసేసి బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న బాటిల్ అందుకుంది సిరి. ఫ్లోర్ పై పడి ముక్కు అదరగొట్టుకున్న సూర్య పైకి లేచి సిరి వెనక వెళ్లేలోపు బాటిల్తో తాగుతున్న సిరిని చూసి షాక్ అయ్యి సిరి అంటూ చేతిలోని బాటిల్ లాక్కున్నాడు సూర్య. అది నాది అంటూ ఏడుస్తున్న సిరిని చూసి తల కొట్టుకొని ఆమె
ఆమెని భుజంపై వేసుకొని రూమ్కి తీసుకెళ్లాడు కోపంగా. సంవత్సరం తరువాత సరిగ్గా తిరిగి సిరి పుట్టినరోజు. తన తండ్రి రాజేంద్ర సిరికి మర్చిపోలేని గిఫ్టుగా ఆమె ముందు ప్రాణం లేని శరీరంతో శాశ్వత నిద్రలో ఉంటే చేతిలోని 3 నెలల బాబుతో శూన్యంలోకి చూస్తోంది సిరి. అంజలిని ఓదార్చడం నీరజ వలన కాకపోతే హరి కూడా ఫ్రెండ్ పోయిన బాధలో కూరుకుపోయాడు. సిరిని అలా చూసి ప్రాణం పోతుంటే తన దుఃఖాన్ని అణుచుకుంటూ అన్ని పనులు తనే దగ్గర ఉండి చూసుకుంటున్నాడు యష్. నార్మల్గా ఒక పక్క నిలబడి ఉన్నాడు సూర్య మౌనంగా. అతని పక్కన జాను.